ఓం శాంతి. ఫిబ్రవరి 16వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు అశరీరీలుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. కనుక ఎవరితో మాట్లాడుతున్నా ఆత్మ భాయి భాయి అని భావిస్తూ మాట్లాడండి. దేహీ అభిమానులుగా ఉండే శ్రమను చేయండి. ప్రశ్న: భవిష్యత్తులో రాజ్యతిలకము పొందేందుకు ఆధారమేది? జవాబు: చదువు. ప్రతి ఒక్కరూ చదువుకొని రాజ్యతిలకాన్ని తీసుకోవాలి. చదివించే కర్తవ్యం తండ్రిది. ఇందులో ఆశీర్వాదాల మాట లేదు. సంపూర్ణ నిశ్చయముంటే శ్రీమతాన్ని అనుసరిస్తూ వెళ్ళండి. తప్పులు చేయరాదు. అభిప్రాయ భేదములతో చదువు వదిలేస్తే పాస్ అవ్వలేరు. అందువలన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు మీపై దయ చూపుకోండి. ఆశీర్వాదాలను అడగరాదు. చదువుపై గమనముంచాలి. ఓం శాంతి. అత్యంత ఉన్నతమైన సుప్రీం టీచరు పిల్లలను చదివిస్తున్నారు. పరమపిత పరమాత్మ తండ్రే కాక టీచర్ కూడా అయినారని పిల్లలకు తెలుసు. ఇతరులెవ్వరూ చదివించలేనంత బాగా మిమ్మల్ని చదివిస్తున్నారు. శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారని మీరంటారు. ఇప్పుడు ఈ బాబా ఏ ఒక్కరి వారు కాదు. మన్మనాభవ మధ్యాజీభవల అర్థము తెలిపిస్తున్నారు. నన్ను స్మృతి చేయండి. పిల్లలిప్పుడు వివేకవంతులుగా అయ్యారు. మీకు తప్పకుండా వారసత్వము ఉండనే ఉందని బేహద్దు తండ్రి చెప్తున్నారు. దీనిని ఎప్పుడూ మర్చిపోరాదు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. ఇప్పుడు మీరు జీవాత్మలు కదా. బేహద్దు తండ్రి కూడా నిరాకారులు. ఈ శరీరము ద్వారా వారు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇతరులెవ్వరూ ఈ విధంగా భావించలేరు. పాఠశాలలో టీచరు చదువు చదివిస్తుంటే లౌకిక టీచరు లౌకిక విద్యార్థులను చదివిస్తున్నారని అంటారు. కానీ వీరు పారలౌకిక సుప్రీం టీచరు. పారలౌకిక పిల్లలను చదివిస్తారు. మీరు కూడా పారలౌకికము మూలవతనంలో నివసించేవారు. తండ్రి కూడా పరలోకములోనే ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా శాంతిధామ నివాసినే. మీరు కూడా అచ్చట నివసించేవారే. మనమంతా ఒకే స్థానంలో నివసించేవారము. మీరు స్వయాన్ని ఆత్మ అని భావించండి. నేను పరమాత్మను. ఇప్పుడు మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. అలా చేస్తూ చేస్తూ ఇప్పుడు మీరు పతితులైపోయారు. ఇదంతా అనంతమైన రంగస్థలము. ఇందులో నాటకం జరుగుతుంది. ఈ సృష్టి అంతా కర్మక్షేత్రము. ఇందులో ఆట జరుగుతూ ఉంది. ఇది బేహద్ నాటకమని మీకు మాత్రమే తెలుసు. ఇందులో రాత్రి పగలు కూడా ఉంటాయి. సూర్యుడు చంద్రుడు ఎంతో అనంతమైన కాంతిని ఇస్తారు. ఇవన్నీ బేహద్ విషయాలు. ఇప్పుడు మీకు జ్ఞానము కూడా ఉంది. సృష్టికర్తయే స్వయంగా వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతముల పరిచయాన్ని ఇస్తారు. మీకు ఈ రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపించేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. ఇది పాఠశాల. చదివించేవారు అభోక్త.
ఈ విధంగా నేను అభోక్తనని ఎవ్వరూ చెప్పరు. అహ్మదాబాదులో ఒక సాధువు ఇలా చెప్పేవాడు. కానీ తర్వాత అతని మోసం పట్టుబడింది. ఇప్పుడు ఇలాంటి మోసాలెన్నో జరుగుతున్నాయి. వేషధారులు చాలామంది ఉన్నారు, కానీ వీరికి ఏ వేషమూ లేదు. కృష్ణుడు వచ్చి గీతను వినిపించారని మానవులు భావిస్తారు. ఈనాడు కృష్ణులు అనేక మంది తయారయ్యారు, గీతను వినిపించేవారు. ఇప్పుడు ఇంతమంది కృష్ణులు ఉండనే ఉండరు. కానీ మీకు శివబాబాయే నేరుగా వచ్చి చదివిస్తున్నారు, ఆత్మలకు వినిపిస్తున్నారు. స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ సోదరులకు వినిపించండని మీకు పదే పదే చెప్పబడింది. బాబా తెలిపిన జ్ఞానాన్ని మేము సోదరులకు తెలుపుతున్నామని బుద్ధిలో ఉండాలి. స్త్రీ పురుషులు అందరూ సోదరులే. అందుకే మీరందరూ నా వారసత్వానికి హక్కుదారులేనని బాబా చెప్తున్నారు. అక్కడ ఆడపిల్లలకు వారసత్వము లభించదు, ఎందుకంటే వారు అత్తవారింటికి వెళ్ళాలి. కానీ ఇక్కడ అందరూ ఆత్మలే, అశరీరీలుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు లభించే జ్ఞానరత్నాలు అవినాశీ రత్నాలుగా అవుతాయి. ఆత్మయే జ్ఞానసాగరంగా అవుతుంది కదా. అన్ని కర్తవ్యాలను నిర్వహించేది ఆత్మయే. అయితే మానవులు దేహాభిమానంలో ఉన్నందున దేహీ అభిమానులుగా అవ్వరు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా తయారై ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. కొంత శ్రమ చెయ్యాలి కదా. లౌకిక గురువులను ఎంతగానో స్మృతి చేస్తారు, వారి మూర్తులను కూడా ఉంచుకుంటారు. శివుని చిత్రం ఎక్కడా, మానవుల చిత్రాలెక్కడా? రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఆ గురువుల ఫోటోలను మెడలో కూడా ధరిస్తారు. ఈ విధంగా ఇతరుల ఫోటోలను స్త్రీలు తమ మెడలో ధరించడం ఆ స్త్రీల పతులకు ఇష్టముండదు. అయితే శివుని చిత్రము ధరిస్తే అది అందరికీ బాగుంటుంది, ఎందుకంటే తాను పరమపిత కదా. వారి చిత్రము తప్పకుండా ఉండాల్సిందే. ఇది కంఠహారంగా చేసే చిత్రము. మీరు రుద్రమాలలోని ముత్యాలుగా అవుతారు. వాస్తవానికి ప్రపంచమంతా రుద్రమాలయే. ప్రజాపిత బ్రహ్మమాల కూడా ఉంది. పైన వంశవృక్షం ఉంది. ప్రపంచంలోనివి హద్దు వంశవృక్షాలు. ఇది బేహద్దు వంశవృక్షము. మనుష్య మాతృలెవరున్నారో వారందరి మాల ఉంది. ఆత్మ అత్యంత చిన్న బిందువు, చాలా చిన్న బిందువు. అలా బిందువులు ఉంచుతూ పోతే లెక్కలేనన్ని అవుతాయి. వాటిని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు. కానీ ఆత్మల వృక్షము ఎంత చిన్నదో చూడండి. బ్రహ్మతత్వంలో చాలా చిన్న స్థలములో ఆత్మల వృక్షం ఉంటుంది. ఆ ఆత్మలు ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తాయి. అప్పుడిక్కడ చాలా విశాలమైన గల ప్రపంచముగా తయారవుతుంది. విమానాలలో ఎక్కడెక్కడో తిరుగుతారు. అక్కడ పరంధామంలో విమానాలు మొదలైన వాటి అవసరం ఉండదు. ఆత్మల వృక్షము చాలా చిన్నది. ఇచ్చట మానవుల వృక్షము ఎంత పెద్దది. వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానం. ఇతనిని కొంతమంది యాడమ్ అని, మరికొందరు ఆదిదేవుడని అంటారు. ఇక్కడ స్త్రీ పురుషులైతే తప్పకుండా ఉన్నారు. మీది ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గము వారి ఆట ఉండదు.
ఒక చేతితో ఏం జరుగుతుంది? బండికి 2 చక్రాలు ఉండాలి. 2 ఉంటే పరస్పరంలో రేస్ చేస్తారు. 2వ చక్రము తోడునివ్వకపోతే బలహీనమైపోతారు. కానీ ఒకరి కారణంగా మరొకరు ఆగిపోరాదు. మొట్టమొదట పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. ఆ తర్వాత అపవిత్రం అవుతుంది. కిందకు దిగజారుతూనే పోతారు. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుందో, ఎలా యాడిషన్ అవుతూ ఉంటుందో మీకు తెలుసు. ఇలాంటి వృక్షాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. ఎవరి బుద్ధిలోనూ రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము లేనే లేదు. అందుకే మేము రచయిత ద్వారా రచయిత మరియు రచనల జ్ఞానమంతా గ్రహించామని రాయాలని బాబా అంటారు. వారికి రచయితను గురించి గాని రచనను గురించి గాని తెలీదు. ఈ జ్ఞానము పరంపర నుండి నడుస్తూ వస్తూ ఉంటే ఎవరైనా చెప్పగలిగి ఉండాలి కదా. బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలైన మీరు తప్ప దీనిని గురించి వేరెవ్వరూ తెలుపలేరు. బ్రాహ్మణులైన మనకే పరమపిత పరమాత్మ చదివిస్తారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మనదే అత్యంత ఉన్నతమైన ధర్మము. చిత్రాలు కూడా తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. చిత్రాలు లేకుండా బుద్ధిలో జ్ఞానము ఎప్పుడూ కూర్చోదు. చిత్రాలు పెద్ద పెద్దవిగా ఉండాలి. అనేక ధర్మాల వృక్షము ఎలా పెరుగుతుందో కూడా అర్థం చేయించారు. ఆత్మయే పరమాత్మ అని, పరమాత్మయే ఆత్మ అని ఇంతకు ముందు అనేవారు. ఇప్పుడు దీని అర్థం కూడా బాబా స్పష్టంగా తెలిపిస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్న మనమే నూతన ప్రపంచంలో దేవతలుగా అవుతాము. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. అనగా ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. రచయిత రచనల అర్థము, హంసో యొక్క అర్థము మీరు అందరికీ ఇప్పుడు బాగా అర్థం చేయించవచ్చు. ఓం అనగా మొదట నేను ఆత్మను, తర్వాత ఈ శరీరం ఉంది. ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశి. మనము ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాము. దీనిని ఆత్మా అభిమాని అంటారు. ఆత్మలమైన మనము ఫలానా పాత్రను చేస్తున్నాము. నేను ఆత్మ ఈ కర్తవ్యం చేస్తున్నాను. మనము ఆత్మలము, పరమాత్ముని సంతానం. ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానము! ఈ జ్ఞానము తండ్రిలో మాత్రమే ఉంది. అందుకే తండ్రినే పిలుస్తారు. తండ్రి జ్ఞానసాగరులు. వారితో పోలిస్తే మిగిలిన వారందరూ అజ్ఞాన సాగరులు. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము అజ్ఞానము. జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. జ్ఞానమనగా రచయిత ద్వారా రచనను తెలుసుకోవడం. కావున జ్ఞానముండేది ఒక్క రచయితలో మాత్రమే కదా. అందుకే వారిని సృష్టికర్త అని అంటారు. మానవులు సృష్టికర్తయే ఈ రచనను రచించారని భావిస్తారు. ఇది అనాదిగా తయారైన డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఓ పతిత పావన, రండి అని పిలుస్తారు. అప్పుడు రచయిత అని వారిని ఎలా అంటారు? ప్రళయమై మళ్ళీ రచిస్తే అప్పుడు రచయిత అని అంటారు. తండ్రి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. కావున ఈ విశ్వమనే వృక్షమంతటి ఆది మధ్యాంతాలను గురించి మధురాతి మధురమైన పిల్లలకు మాత్రమే తెలుసు.
ఉదాహరణకు తోటమాలికి ప్రతి బీజము గురించి మరియు వృక్షము గురించి తెలుస్తుంది కదా. విత్తనాన్ని చూస్తూనే అతనికి వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వీరు మానవ సృష్టికి బీజము. వారిని గురించి ఎవరికీ తెలియదు. పరమపిత పరమాత్మ సృష్టికి బీజమని మహిమ కూడా చేస్తారు. వారు సచ్చిత్ ఆనంద స్వరూపులు, సుఖ శాంతి పవిత్రత సాగరులు. ఈ జ్ఞానమంతా పరమపిత పరమాత్మ ఈ శరీరము ద్వారా ఇస్తున్నారని మీకు తెలుసు. కావున తప్పకుండా ఇక్కడకు వస్తారు కదా. కేవలం ప్రేరణ ద్వారా పతితులను పావనంగా ఎలా చేస్తారు? కావున తండ్రి ఇక్కడకు వచ్చి అందరినీ పావనంగా తయారు చేసి తీసుకెళ్తారు. ఆ తండ్రే మీకు పాఠము చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. పురుషుడు ఆత్మ తమోప్రధానము నుండి శ్రేష్ఠ సతోప్రధానంగా ఎలా అవుతారో మీరు ఉపన్యసించవచ్చు. మీ వద్ద అనేక టాపిక్లు ఉన్నాయి. ఈ పతిత తమోప్రధాన ప్రపంచము సతోప్రధానంగా ఎలా అవుతుందో కూడా తెలుసుకోదగినది. పోను పోను మీ ఈ జ్ఞానాన్ని వింటారు. ఒకవేళ మధ్యలో వదిలి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే గతి సద్గతినిచ్చే దుకాణం ఇది ఒక్కటి మాత్రమే. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే అని మీరు చెప్పవచ్చు. వారిని శ్రీ శ్రీ అని అంటారు. పరమపిత పరమాత్మ శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు. వారు మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు. సత్యయుగము శ్రేష్టమైనది. ఈ కలియుగము భ్రష్టంగా ఉంది. భ్రష్టాచారులని కూడా అంటారు. కానీ స్వయం భ్రష్టమయ్యామని అర్థం చేసుకోరు. పతిత ప్రపంచములో శ్రేష్టమైన వారు ఒక్కరు కూడా లేరు. శ్రీ వచ్చినప్పుడే శ్రీగా తయారు చేస్తారు. శ్రీ అనే టైటిల్ సత్యయుగంలో ఆదిలో దేవతలకు వర్తించేది. ఇక్కడ అందరినీ శ్రీ అని అనేస్తారు. వాస్తవానికి శ్రీ అనే పదము పవిత్రతకు వర్తిస్తుంది. ఇతర ధర్మము వారెవ్వరూ స్వయాన్ని శ్రీ అని చెప్పుకోరు. శ్రీ అని పోప్ను ఏమైనా అంటారా? ఇక్కడైతే అందరినీ శ్రీ అంటూ ఉంటారు. ముత్యాలను స్వీకరించే హంస ఎక్కడా? మురికిని భుజించే కొంగ ఎక్కడా? వ్యత్యాసం ఉంది కదా. ఈ దేవతలు సుగంధ పుష్పాలు. సత్యయుగము భగవంతుని పూలతోట. తండ్రి మిమ్మల్ని పుష్పాలుగా చేస్తున్నారు. అయితే పుష్పాలు రకరకాలైనవి ఉన్నాయి. అన్నిటికంటే రాజా పుష్పము మంచి పుష్పము. ఈ లక్ష్మీనారాయణలను నూతన ప్రపంచ రాజా పుష్పము, రాణి పుష్పము అని అంటారు. పిల్లలైన మీకు ఆంతరిక సంతోషం ఉండాలి. ఇందులో బాహ్యంగా చేయవలసిందేమీ లేదు. ఈ దీపాలు, లైట్లు వెలిగించేందుకు కూడా అంతరార్థం ఉండాలి. శివజయంతికి వెలిగించాలా లేక దీపావళికా? దీపావళి పండుగ నాడు లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఆమెను ధనము నిమ్మని వేడుకుంటారు. కానీ భండారమును నింపువారు శివభోలా భండారి. శివబాబా ద్వారా మనకు తరగని ఖజానా నిండుతుందని మీకు తెలుసు. ఇది జ్ఞానరత్నాల ధనము. అక్కడ కూడా మీ వద్ద అపారమైన ధనరాశులుంటాయి. నూతన ప్రపంచంలో మీరు మాలామాల్గా సంపన్నులుగా అవుతారు.
సత్యయుగంలో లెక్కలేనన్ని వజ్రవైఢూర్యాలు ఉంటాయి, మళ్ళీ అవే ఉంటాయి. కానీ మానవులు తికమక పడతారు. ఇదంతా సమాప్తమైపోతుంది కదా, మళ్ళీ ఎక్కడి నుండి వస్తాయి? గనులన్నీ తవ్వబడి ఖాళీ అయిపోయాయి, కొండలన్నీ విరిగి పడిపోయాయి. మళ్ళీ ధనరాశులెలా తయారవుతాయని ప్రశ్నిస్తారు. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది కదా. ఇంతకు ముందు ఎలా ఉండినదో మరలా అలాగే పునరావృతం అవుతుందని చెప్పండి. పిల్లలైన మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. స్వర్గ చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. మీరు సమస్త సృష్టిని, పూర్తి సముద్రాన్ని, పృథ్వీనంతటినీ మాకిచ్చేశారు. మా నుండి ఎవ్వరూ వీటిని దోచుకోలేరనే పాట కూడా ఉంది కదా. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ వద్ద ఏముంది? భూమి కోసము, నీటి కోసము, భాష కోసము యుద్ధము చేసుకుంటున్నారు. స్వర్గ రచయిత అయిన బాబా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. వారే తప్పకుండా స్వర్గ చక్రవర్తి పదవిని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఆ తండ్రి చదివిస్తున్నారు. మీరు ఈ శరీర నామరూపాల నుండి భిన్నమై స్వయాన్ని ఆత్మగా భావించండి. యోగబలముతో గాని, శిక్షలను అనుభవించి గాని మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. శిక్షలను అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. మేము ఫలానా పదవిని పొందుకుంటామని విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా. టీచరు అంత బాగా చదివించారని భావిస్తారు. కావున టీచర్కు కూడా బహుమతినిస్తారు కదా. ఈ తండ్రి మిమ్మల్ని విశ్వానికే అధికారులుగా చేస్తారు. అందుకే మళ్ళీ భక్తి మార్గంలో వారిని స్మృతి చేస్తూ ఉంటారు. అంతేగాని తండ్రికి మీరు ఏ బహుమతినిస్తారు? మీరిప్పుడు ఏమేం చేస్తున్నారో అదేది మిగలదు. ఇది పాత చీచి పాడైపోయిన ప్రపంచము. అందుకే మీరు నన్ను పిలుస్తారు. తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తారు. ఈ ఆటను స్మృతి చేయాలి. నాలో రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానముంది. దానినంతా మీకు వినిపిస్తాను. కానీ మీరిప్పుడు విని తర్వాత అంతా మర్చిపోతారు. 5000 సంవత్సరాల తర్వాత చక్రము మళ్ళీ పూర్తవుతుంది. ఇందులో మీ పాత్ర చాలా ప్రియమైనది. మీరు సతోప్రధానంగా ప్రియంగా అవుతారు. మళ్ళీ తమోప్రధానంగా కూడా మీరే అవుతారు. బాబా రండి అని మీరే పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. ఒకవేళ నిశ్చయం ఉన్నట్లయితే శ్రీమతాన్ని అనుసరించాలి. తప్పులు చేయరాదు. చాలామంది పిల్లలు అభిప్రాయ భేదాలలో ఈ చదువును వదిలేస్తారు. శ్రీమతాన్ని అనుసరించరు. చదవకుంటే మీరే పాస్ అవ్వలేరు. మీపై మీరు దయచూపుకోమని తండ్రి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని స్వయం రాజ్యతిలకం దిద్దుకోండి. చదివించే కర్తవ్యం తండ్రిది. అంతేగాని ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. అలా ఆశీర్వదిస్తే అందరినీ ఆశీర్వదించాల్సి వస్తుంది. కృప మొదలైనవి చూపమని భక్తి మార్గంలో వేడుకుంటారు. ఇక్కడ అటువంటి మాటే లేదు. అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ప్రవృత్తి మార్గంలో ఉంటూ పరస్పరం పోటీ పడాలి. కానీ ఏ కారణంగానైనా ఒక చక్రము బలహీనమైతే మీరు వారి కొరకు నిలిచిపోరాదు. స్వయాన్ని రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు యోగ్యంగా తయారు చేసుకోవాలి. 2వ పాయింట్, శివ జయంతిని చాలా వైభవోపేతంగా జరుపుకోవాలి. ఎందుకంటే శివబాబా ఏ జ్ఞానరత్నాలనిస్తారో వాటి ద్వారానే మీరు నూతన ప్రపంచంలో మాలామాల్గా అవుతారు. మీ భండారాలన్నీ నిండిపోతాయి. వరదానము: తండ్రి నుండి శక్తిని తీసుకొని ప్రతి పరిస్థితిని పరిష్కరించుకునే సాక్షి ద్రష్టా భవ. వివరణ: అతి తర్వాతనే అంతమవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. కనుక అన్ని ప్రకారాల అలజడులు అతిలో జరుగుతాయి. పరివారంలో కూడా గొడవలు వస్తాయి. మనసులో కూడా అనేక చిక్కులు వస్తాయి. ధనము కూడా హెచ్చుతగ్గులవుతుంది. కానీ ఎవరైతే తండ్రికి సాథీలుగా ఉంటారో, సత్యంగా ఉంటారో వారి బాధ్యత తండ్రిదే. అటువంటి సమయంలో మనసు తండ్రి వైపు ఉంటే నిర్ణయ శక్తి ద్వారా అన్నీ దాటుకుంటారు. సాక్షి ద్రష్టాగా అయితే తండ్రి యొక్క శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సులభంగా పరిష్కరించుకుంటారు. స్లోగన్: ఇప్పుడు అన్ని ఆధారాలు వదిలి ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లను చేసుకోండి. ఓం శాంతి.